సింహం న్యూస్ ఛానల్ కి స్వాగతం. వెల్కమ్ అండి అండ్ ఆల్సో గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ రెడ్డి ప్రసాద్, జీకేపల్లి మెడికల్ ఆఫీసర్ని. నాతో పాటు డాక్టర్ శివకృష్ణారెడ్డి సార్ కూడా ఇక్కడ ఉన్నారు, పిహెచ్సి బంగారపేట. సో మనం ఇక్కడ వెంకటగిరి మండలంలో 2 పిహెచ్సీలు ఉన్నాయండి, జీకేపల్లి బంగారపేట. మొత్తం 11 సచివాలయాలకి మేము సర్వీసెస్ అందిస్తూ ఉన్నాము. 24/7 మనకు పిహెచ్సీస్ అనేవి ఓపెన్గా ఉంచడానికి లాస్ట్ 6-7 మంత్స్గా కూడా మనకు 24/7 పిహెచ్సీస్ ఓపెన్లోనే ఉంటున్నాయి. సో మనకు ప్రజలకి మీరు ఓపీ సర్వీసెస్కి అయితే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, జనరల్గా కాలు నొప్పి, చేయి నొప్పి, చెవులో ఈ రైనైటిస్, జలుబు దగ్గర వాటికి ఓపీస్కి రమ్మని చెప్పండి. రెండోది, రాత్రిపూట ఓన్లీ ఒక స్టాఫ్ నర్సే ఉంటారు, వాళ్ళకి తోడుగా ఒక్కొక్కసారి నైట్ వాచ్మెన్స్ కూడా ఉండకపోతారు. కాబట్టి ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉంటేనే హాస్పిటల్స్కి రమ్మని చెప్పండి. లేదంటే జనరల్ ఎలిమెంట్స్కి మార్నింగ్ పిహెచ్సీస్కి తరలించమని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించమని నేను కోరుతున్నాను. రెండోది, మనము పిహెచ్సిలో డెలివరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి మనకు ఆశాలు, ఏఎన్ఎంలు ఎవరైతే ఉంటారో మనకు ప్రస్తుతానికి ఆన్ హ్యాండ్ జీకేపల్లిలో 66, బంగారపేట 72 మంది గర్భవతులు అయితే ఉన్నారో వాళ్ళని మేము రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతూ ఉంటాము. ప్రతి నెల 9వ తారీఖు ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ అని చెప్పేసి మనకు వాళ్ళని పిహెచ్సికి మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన పరీక్ష చేస్తూ వాళ్ళకి మందులు అవి ఇచ్చి సలహాలు, సూచనలు, హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఇచ్చి పంపిస్తూ ఉంటాము. మీ వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మనకు వాళ్ళు యాక్టివ్గా మొబిలైజ్ అయ్యేలా చూడాలి. సొంతంగా సౌకర్యం లేదు, నాకు తీసుకుపోయడానికి ఎవరు లేరు, ఆటోలు నేను లేదు, డబ్బులు పెట్టుకోవడానికి నా వల్ల కాదు కదా, చాలా వాళ్ళకి యాక్చువల్ రీజన్స్ అయితే ఉన్నాయి. సో ప్రజానాయకులు, సర్పంచ్ మీరు వాళ్ళకి మోటివేట్ చేసి తగిన సహాయం వాళ్ళకి అందించి వాళ్ళని హాస్పిటల్స్ మొబిలైజ్ చేస్తే మా వంతు కృషిగా మేము వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ప్రతిసారి మా సొంత ఖర్చు అంటే వాళ్ళ ఖర్చులు కూడా మేము పెట్టలేము కదా. ప్రతి నెల మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలో వాళ్ళకి కావాల్సిన ఆటో ఖర్చులు అయితేనేమి, ఈ వాళ్ళ ఫుడ్ ప్రొవిజన్, మార్నింగ్ టిఫిన్స్, ఇవన్నీ కూడా మేమే మా సొంత ఖర్చులు పెడుతున్నాము. మీ వైపు నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అంటే మీ వైపు నుంచి ప్రోత్సాహం కొంచెం అందిస్తారని, వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేయడానికి అయ్యేలా చూస్తారని కోరుకుంటున్నాను. మూడోది, ప్రస్తుతానికి మా న్యూరల్లో ఒకే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. పిహెచ్సిలో మనం 64 రకాల పరీక్షలు చేస్తున్నామండి. జీకేపల్లి, బంగారపేటలో కూడా అన్ని రకాల పరీక్షలు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అయితేనేమి, కిడ్నీ పరీక్షలు, లివర్ పరీక్షలు, మనకు ఒంటి పరీక్ష, గర్భస్థం పరీక్షలు, వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు, కొలెస్ట్రాల్ పరీక్ష. సో మీరు ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నా కానీ బయట ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పిహెచ్సికి వచ్చి మీరు చేయించుకోవచ్చు. ఆ విషయం కూడా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మా వచ్చిన వాళ్ళందరికీ మేము చెప్తూనే ఉన్నాము, అయినా కానీ చాలామంది అంతగా అవగాహన తెచ్చుకోలేకపోతున్నారు, బయటకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. అవి వాళ్ళ ఆ ఖర్చును మనం ప్రివెంట్ చేయగలిగితే వాళ్ళకి సొంత ఇంటికి పనికొస్తుంది. ఆ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో మనం పిహెచ్సిలో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలము. ఈ పాయింట్లో మనకి ల్యాబ్ టెక్నీషియన్ జీకేపల్లిలో వారంలో మొదటి 3 రోజులు, తర్వాత 3 రోజులు బంగారపేటలో ఉంటారు. ఈ ఒక విషయం కూడా గమనించి వాళ్ళ ప్రజలకు తెలియజేయాల్సిందిగా డివార్మింగ్ డే అనేది కూడా కండక్ట్ చేస్తున్నామండి. చిన్నపిల్లలు అండ్ అడాల్సెంట్ పిల్లలు 10 to 19 ఉండే వరకు కూడా మనము నేషనల్ డివార్మింగ్ డే అంటే నులి పురుగుల నివారణ కోసం ఒక రోజు వాళ్ళకి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అవి మనం ఇచ్చున్నామండి. ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తూ ఉంటాము. చాలామంది పిల్లలు కూడా స్కూల్కి ఆబ్సెంట్గా ఉండి మందులు మాత్రం మింగి వాతలు మింగడానికి కూడా సుముఖంగా లేరు. నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ మేమైతే ఇస్తాము, మీ వైపు నుంచి కూడా పార్టిసిపేట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రెండోది, రీసెంట్గా స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మనం వాళ్ళ హెల్త్ కూడా మనం టెస్ట్లు అవి చేస్తున్నామండి, అది కూడా దృష్టిలో ఉంచుతున్నాం. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ యాక్టివ్గా చేస్తున్నాం మన ప్రోగ్రామ్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ చేస్తే నేను రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏదైతే మనకు రూరల్లో లేవు కానీ ఈ టైఫాయిడ్ అండ్ అదర్ ఫీవర్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయి. రెగ్యులర్గా వాళ్ళకి చెప్తూనే ఉన్నాము, హెల్త్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. చేతులు కాళ్ళు కడుక్కొని వండుకోవటము, తినటం జరుగుతూ ఉండాలి. మనం ఏదైతే వాటర్ సోర్స్ తెచ్చుకుంటామో ఆ వాటర్ సోర్స్ కంటామినేషన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెచ్చుకున్న వాటర్ కాల్చి బాగా చలాచి వడగొసిన తర్వాతే తాగాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాము, పాటించలేకపోతున్నారు. దానివల్ల ఫీవర్స్ అనేటివి, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల వ్యాధులు అనేటివి చాలా వరకు ఇంకా అట్లనే సస్టైనబుల్ అట్లే ఉన్నాయి. సో
సో హెల్త్ హైజీన్ అనేది మా ప్రీచింగ్ మేము హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాం, కానీ మీరు ప్రజలు మనకి తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి మీ వంతు బాధ్యతగా కూడా మీరు కొంచెం ఎడ్యుకేట్ చేస్తారని ఆశిస్తున్నాను. రెండోది ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల కూడా జరిగే ఒక రీసెంట్గా హార్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి అన్నమాట. హైపర్ టెన్షన్, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి. 30-35 ఇయర్స్ పేషెంట్లు కూడా పారాలసిస్ గురవుతున్నారు. ఉప్పరిపల్లిలో షెఫ్ ఉన్నాడు ప్రసాద్ అని, 32 ఇయర్స్ అతనుకి కూడా పారాలసిస్. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకి హెల్త్ హైజీన్ సరిగ్గా లేకపోవడం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్ళకుండా ఏముందిలే పోతుందిలే అనే ఒక అవగాహన లేనితనం. రెండోది చెప్పిన సజెషన్స్ ఫాలో కాలేకపోవడంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కూడా వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటారు, టైం టు టైం మోటివేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా పాటించాలి. తద్వారా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఈ పారాలసిస్, హార్ట్ డిసీజెస్, ఈ స్ట్రోక్లు ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోగలము. సో దయచేసి ఆ విధంగా ప్రజలు మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. పరీక్షలు మేడం మనకు ఒకే ఒక ల్యాబ్ టెక్నీషియన్ పీరియడ్కి లాస్ట్ 1 మంత్గా సార్ట్ అవుట్ చేస్తాం. అంతకుముందు బంగారుపేటలో ల్యాబ్ టెక్నీషియన్ ఉంటే అట్లే లేదు మేడం. వచ్చే పరీక్షలు బట్టి ఇంకా తినేసి రావాలా తినకుండా రావాలా అనేది వాళ్ళు ఏ పరీక్ష కోసం వస్తారని దాన్ని బట్టి ఉంటుంది. షుగర్ పరీక్షకు వచ్చే వాళ్ళు మట్టికి తినకుండా వచ్చి 2 గంటల తర్వాత చేసుకోవాలి. మిగిలిన ఏ పరీక్షకైనా తినకపోయినా డజన్ మేడం.